ఇండియన్ స్టూడెంట్స్లో జర్మనీకి క్రేజ్ మామూలుగా లేదుగా. రీసెంట్గా ఢిల్లీలో జర్మన్ ఎంబసీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూఎస్ వీసాస్ డిలేస్ అవ్వడం వల్ల అండ్ వీసాస్ ఎక్కువ అప్రూవ్ అవ్వకపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు జర్మనీ వైపు చూస్తున్నారు. అంతేకాకుండా జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్, 18 months పోస్ట్ స్టడీ వర్క్ వీసా, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉండడం, అబ్బో ఇలా చెప్పుకుని పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ చూసాక అసలు జర్మనీకి మాస్టర్స్కి ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి, ఇలా జర్మనీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో జర్మనీ గురించి కంప్లీట్గా A to Z డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మీరు అబ్రాడ్ ప్లానింగ్లో ఉంటే యూర్ అట్ ద రైట్ ప్లేస్. అబ్రాడ్ రిలేటెడ్ ప్రాసెస్, అప్డేట్స్, వీసా టిప్స్ ఇలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. వీటన్నిటికీ బదులుగా మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఆ బెల్ ఐకన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టగానే మీరు వీడియోస్ చూసేయచ్చు. ఇప్పుడు మనం జర్మనీ డీటెయిల్ ప్రాసెస్లో స్టెప్ 1 ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఫస్ట్ మినిమం 16 years ఎడ్యుకేషన్ కంపల్సరీ. మినిమం CGPA 6.5+ ఉండాలి. ఇఫ్ తక్కువ ఉంటే మీ SOP పైన డిపెండ్ అయి ఉంటుంది. IELTS కానీ టోఫెల్ లాంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. కొన్ని యూనివర్సిటీస్ MOI సర్టిఫికెట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి. ఫస్ట్ ట్రాన్స్క్రిప్ట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. LORs 2 to 3 letters of recommendation, 1 from HOD and 2 from the relevant lecturers అయితే ఉండాలి. తర్వాత SOP స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లో స్ట్రాంగ్ రీజన్ ఎందుకు జర్మనీలో చదువుతున్నా అనేది అయితే మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. రెజ్యూమ్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. మీరు ఒక మంచి రెజ్యూమేని ప్రిపేర్ చేసుకోండి. అలానే పాస్పోర్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. మీరు రాసిన IELTS కానీ టోఫెల్ కానీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో దాని డీటెయిల్ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. చివరిగా ఇంటర్మీడియట్ అండ్ 10th class సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. స్టెప్ 3 ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. యూనివర్సిటీ సెలెక్షన్. జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్లో అసలు ఫీ ఉండదు ఆర్ చాలా తక్కువ ఫీజు ఉంటుంది. TU9 యూనివర్సిటీ, అప్లైడ్ సైన్స్ యూనివర్సిటీ ఇవి రెండు చాలా పాపులర్. TU9 అంటే జర్మనీలో 9 ఫేమస్ టెక్నికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. వాటన్నిటిని కలిపి TU9 యూనివర్సిటీస్ అంటారు. అలానే ర్యాంకింగ్ ని కాకుండా కోర్స్ కాంటెంట్ అండ్ జాబ్ స్కోప్ ని బట్టి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. మూవ్ టు ద స్టెప్ 4 ఎంట్రన్స్ ఎగ్జామ్స్. IELTS లో మీకు 6.5+ అయితే వచ్చి ఉండాలి. అలానే కొన్ని యూనివర్సిటీస్ అయితే MOI ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. నెక్స్ట్ GRE కంపల్సరీ ఏం కాదు కానీ ఉంటే మంచిది. తర్వాత జర్మన్ లాంగ్వేజ్. మాస్టర్స్ కి A1 A2 ఉంటే సరిపోతుంది. బట్ జాబ్ కి మాత్రం B1 B2 పక్కా రావాలి. మూవ్ టు ద స్టెప్ 5 అప్లికేషన్ ప్రాసెస్. మోస్ట్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ జర్మనీలో 100 పైన యూనివర్సిటీస్ యూనిఅసిస్ట్ పోర్టల్ ద్వారా అప్లై చేస్తారు. స్కాలర్షిప్స్ కి అయితే DAAD పోర్టల్లో అప్లై చేయాలి. సో కోర్స్ పేజ్ లో ఎగ్జాక్ట్ ప్రాసెస్ చెక్ చేసి దాన్ని బట్టి అప్లై చేయండి. ఇప్పుడు డెడ్ లైన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సమ్మర్ ఇంటెక్ November to January ఉంటుంది. వింటర్ ఇంటెక్ May to July ఉంటుంది. స్టెప్ 6 బ్లాక్డ్ అకౌంట్. స్టూడెంట్ వీసాకి బ్లాక్డ్ అకౌంట్ కంపల్సరీ. బ్లాక్డ్ అకౌంట్ అంటే జర్మనీలో స్టూడెంట్ వీసా కోసం ముందుగా ఒక ఫిక్స్డ్ అమౌంట్ బ్యాంక్ లో డిపాజిట్ చేయడం. దాని లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అమౌంట్ ఈ బ్లాక్డ్ అకౌంట్ కి అప్రాక్సిమేట్లీ ఒక 10 లక్షల వరకు ఉండాలి. 7th స్టెప్ లో వీసా ప్రాసెస్. VFS లో స్లాట్ బుక్ అవ్వడం కష్టం. సో కొంచెం ఎర్లీగా అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఇంటర్వ్యూలో మీ గురించి క్లియర్ గా ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటే కొంచెం బెటర్, ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ ఇంటర్వ్యూస్ తో చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండండి, లేకపోతే ఇష్యూ అవుతుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే అడ్మిషన్ లెటర్, బ్లాక్డ్ అకౌంట్ ప్రూఫ్, ఇన్సూరెన్స్, SOP ఎక్సెట్రా ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని ఒక ఫైల్లో పెట్టుకోవాలి. జర్మనీ స్టూడెంట్ వీసా ఫస్ట్ 3 months కి మాత్రమే ఉంటుంది. దీన్నే ఎంట్రీ వీసా అని కూడా అంటారు. నెక్స్ట్ మనం లాస్ట్ స్టెప్, జర్మనీకి వెళ్ళాక లోకల్ ఫారినర్స్ ఆఫీస్ లో రెసిడెంట్ పర్మిట్ అప్లై చేయాలి. ఇది యూజువల్లీ 1 to 2 years వరకు ఎక్స్టెండ్ అవుతుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్, అడ్మిషన్ లెటర్, బ్లాక్డ్ అకౌంట్, హెల్త్ ఇన్సూరెన్స్, ఫోటో, అకామిడేషన్ ప్రూఫ్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా అరైవల్ తర్వాత యాజాప్ అపాయింట్మెంట్ బుక్ చేయాలి. అదే కాకుండా హౌస్ కి ఇనిషియల్ డిపాజిట్ ప్లస్ రెంట్ అంటే ఒక 1.5 lakh వరకు అవుతుంది. అలానే ఫుడ్, సిమ్, ట్రావెల్ పాస్ కి అప్రాక్సిమేట్లీ 20 to 30K వరకు అవుతుంది. అలానే పార్ట్ టైం జాబ్స్ చూసుకున్న యావరేజ్ గా 12 to 15 euros per hour అయితే ఉంటుంది. మీకు జర్మన్ లాంగ్వేజ్ వస్తే ఫాస్ట్ గా జాబ్ దొరుకుతుంది. మీరు ఈ జర్మనీలో మాస్టర్స్ ప్లాన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకోసం నేను మా టీం బాగా రీసెర్చ్ చేసి ఒక డీటెయిల్ చెక్ లిస్ట్, ప్రాసెస్ గైడ్, టాప్ యూనివర్సిటీస్ లిస్ట్ అన్ని మీకు డాక్యుమెంట్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసారంటే జర్మనీ గురించి మీకు ఎంతో కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. ఇలా నిజాలు చెప్తూ అబ్రాడ్ గురించి ఉన్నట్టుగా క్లారిటీస్ తో వీడియోస్ చేసేది మేము మాత్రమే. సో తప్పకుండా మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండే కాంటెంట్ నేను చేస్తాను. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ ని చదివి వాటికి రిప్లైస్ కూడా ఇస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.